దేవునికి మహిమ కలుగును గాక. తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుకుందాం. ఎవడైనను మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క హిత వాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమీ ఎరగక, వానికి ఏమీ అర్థం కాక అని అంటాడు వాక్యం. దేవుని వాక్యాలు ఇప్పుడున్న సేవకులకు అందరూ అర్థమైనట్టు నటిస్తున్నారు. ఎవరికి అర్థం కాలేదు. అర్థమైనట్టయితే ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడక దాన్ని వక్రీకరణ చేసి వంకర మాటలు చెప్తూ వచ్చిన వారు ఉన్నారు. దేవుని ఎవడైనను మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క హిత వాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక, మంచి బోధను అంగీకరింపక కొంతమంది తొలగిపోయే వాళ్ళు ఉన్నారు. అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమీ ఎరగక తర్కములను గూర్చియు వాగ్వివాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడేవాళ్ళు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. గర్వం వచ్చేసింది ఇప్పుడున్న సేవకులు ఎలా ఉన్నారంటే, ఫోన్ చేసినా ఎవరు లాభట్టరు. సేవకుడు అంటాడు, మళ్ళీ మేము దేవుని సేవకులు అని చెప్పుకునే వాళ్ళు అనేకులు వచ్చారు. ఇప్పుడు ధనవంతులైన సేవకులు వచ్చారు. ఇప్పుడు ధనాన్ని ఆశించి సేవకులు అయ్యారు. ధన సంపాదన గురించి వచ్చారు వీళ్ళందరూ సేవకులు. యేసుక్రీస్తు ప్రభు సేవకులు కాదు, ధనార్జితము. అయితే వీళ్ళు ధనాన్ని సమకూర్చుకొని గర్వం వచ్చేసింది, వీళ్ళకు అహంకారం వచ్చేసింది. ఇప్పుడు ఒక మామూలు విశ్వాసి కనుక ఫోన్ చేస్తే లాభట్టడు పెద్ద సేవకుడు. ఎందుకంటే దీనికి భిన్నమైన బోధలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఎందుకంటే ఒక సేవకుడు ఒక సేవకునితో మాట్లాడు, ఒక విశ్వాసంతో మాట్లాడు. మరి వీళ్ళంతా పరలోక రాజ్యానికి వారసులట. వీరందరూ పరలోక రాజ్యానికి వారసులు. తర్కములను గూర్చి వాగ్వివాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురనుభవమానులను, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తికి లాభ సాధన మనుకొను మనుషులు వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. ఇప్పుడు వ్యర్థ వివాదాలు సోషల్ మీడియాలోకి వచ్చి ఒక సేవకుని మీద ఒక సేవకుడు దూషణ మాట్లాడుకుంటారు. దూషణ మాటలు. ఈ సేవకుడు పోస్ట్ పెడితే ఇంకో సేవకుడు వీడియో చేయాలి, ఇంకో సేవకుడు వీడియో చేస్తే ఇంకో సేవకుడు వీడియో చేయాలి. ఇలాంటి భిన్నమైన బోధలు వచ్చాయి. వాళ్ళను కనిపెట్టాలి ప్రతి ఒక్కరూ. కనిపెట్టకపోతే మనమే వ్యర్థులము. ఎందుకంటే వీళ్ళు ఎటువంటి వాళ్ళట, లాభ సాధన మనుకొను మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది.
సంతృప్తిగా లేరు. ఏ ఒక్క సేవకుడు సంతృప్తిగా లేడు. ధనార్జితము వీళ్ళకి కావాలి. ఇప్పుడున్న సేవకులకు ధనమే ప్రాముఖ్యత, దేవుడు కాదు వీళ్ళకు ప్రాముఖ్యత. దేవుడు అయినట్లయితే ఈరోజు పునరుద్ధాన దినము. ఇప్పుడు పునరుద్ధాన దినం నాడు మాకు లాభాలు వస్తాయి. డబ్బు ఆశించి, డబ్బే కావాలి వీళ్ళకు, దేవుడు కాదు వీళ్ళకు. ఇప్పుడు ఒక దైవజనుని దగ్గరికి 4 లక్షల మంది వస్తారు. మనిషికి ఒక 10 రూపాయలు వేసినా ఎన్ని లక్షలు అవుతాయి? 40 లక్షలు అవుతాయి. ఏది సంవత్సరం, అది ఒక నెలకు 40 లక్షలు. ఏ సేవకుని కన్నా ఉద్యోగం ఉందా ఇప్పుడు? అది ఉద్యోగాలు చేసే వాళ్ళకు 40 లక్షలు వస్తాయా? చెప్పాలి మీరు. దేవుని భక్తి పరులు మళ్ళీ వీళ్ళు. దేవుణ్ణి ఆశించి ధనం సమకూర్చుకునేవారు వీళ్ళందరూ. ఇక్కడ తిమోతికి రాసిన పత్రికలో సంతుష్టి సహితమైన దైవభక్తి లాభ సాధనమై ఉన్నది. మీలో ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుపోలేమని ప్రతి సేవకునికి తెలుసు. మరి ధనార్జితం ఎందుకు అవసరపడ్డది? ఇప్పుడు ఎందుకు కావాలని అనుకుంటారు సేవకులు? ఒక విశ్వాసి, ఇప్పుడు విశ్వాసి దేవుడిచ్చినంతలో బతుకుతలేడా? మరి సేవకుడు అలా కాదా? ధనం ఆశించారు కదా. ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గల వారమయ్యుండి వాటితో తృప్తి పొందియుందము. ధనవంతుల అగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశలోను పడుదురు. తిమోతికి రాసిన 6వ అధ్యాయము మీరు చదివినట్లయితే ధనం గురించి ఎక్కువ ప్రయాసపడుతుందా? ఇప్పుడు ధనం వద్దనుకొని సేవకుడు, ఏ సేవకుడైనా రక్షణలోనికి వచ్చినప్పుడు ఎలా ఉన్నారు సేవకులు, ఇప్పుడు ఎలా ఉన్నారో ఆలోచించాలి. నాకు రక్షణ కావాలి ప్రభువా, నాకు రక్షణ దొరికితే చాలు అనే మాటలో వచ్చారు. ఇప్పుడు ధనం మీద పడ్డారు సేవకులు. ధనం ఆశించి ఏమైందో చూద్దాం ముందు. దురాశలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును అని అంటాడు. మరి ముంచేసేది కూడా వీళ్ళకి తెలుసు. మరి ధనం సమకూర్చుకునే వాళ్ళు అనేకులు వచ్చారు కదా సేవకులు. ఇప్పుడు ధనం గురించే కదా వీళ్ళు ఇప్పుడు ఈరోజు మందిరాలు నడిపించేది. నా దగ్గరికి 4 లక్షల మంది, నా దగ్గరికి 10,000 మంది, నా దగ్గరికి 20,000 మంది, నా దగ్గరికి 1,00,000 మంది, నా దగ్గరికి 50,000 మంది వస్తున్నారని చెప్పుకునే కార్పొరేట్ బోధకులు వచ్చారు. మరి వాళ్ళు ధనం సమకూర్చుకోవడానిక వీళ్ళను ఆశించింది, వీళ్ళని ఆకర్షించి జనాన్ని గూడగొట్టుకునేది? ధనం ఆశించకన చెప్పాలి మీరు. ఇప్పుడు ఒక 50 మంది ఉంటే పరలోక రాజ్యానికి వారసులుగా చేయవచ్చు. 50 మంది ఉన్నారా? మరి 50 మందికి అర్థం చెప్పే విధంగా పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి దేవుడు నియమించిండు 50 మందికి. ఇప్పుడు మోషేను 10 మందికి, 50 మందికి, 100 మందికి ఒకరిని నియమించు అన్నాడు. ఇప్పుడు నియమిస్తాను ఈ సేవకులు, దొంగ బోధకులు, ఈ అబద్ధ బోధకులు, ఈ అబద్ధాలకు తావిచ్చిన వాళ్ళు కాదా వీళ్ళు? ఈ సేవకులు పరలోక రాజ్యానికి వీళ్ళు వారసులు గారు, పరలోక రాజ్యానికి వాళ్ళని తీసుకుపోరు.
ఆ బోధలు కావు ఇప్పుడు ఈ ఈ దాన్ని దైవ గ్రంథమును బట్టి చూస్తే అనేకమైన ధనం ఆపేక్షించి నేనంటే నేననే గర్వం, నేననే అహంకారం సేవకులలో ఉన్నది. ఎందుకు వచ్చింది? ధనం సమకూర్చుకున్నారు కనుక. ధనం కదా వాళ్ళకు ప్రాముఖ్యత, దేవుడు కాదు కదా ప్రాముఖ్యత. ధనాపేక్ష ఇప్పుడు ఇక్కడ ఏమనున్నది? నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ధనం గురించే ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కువ ప్రసంగాలు చేస్తాను, ధనం గురించి. మరి దేవుడు బతికిస్తే బతుకుతానం అనేది ఏ ఒక్కరికైనా సోయి ఉన్నదా? దేవుడు శ్వాసనిచ్చి బతికిస్తే ధనాపేక్ష అవసరమా? దేవుడు ఈరోజే ప్రాణం తీసేస్తే ఎక్కడుంటావు నువ్వు? సేవకునిగా ఏడ బోధ చేస్తావు? దేవుని దగ్గర లెక్క ఉంది ప్రతి ఒక్కరికి. దేవునికి భయపడాలి. ఏ మనుషుడు దేవునికి భయపడలేదు. ఎందుకంటే అన్యజనుల ముందు నా నామం దూషణ పాలు చేసేది మీరే కాదా అని అన్నాడు. అన్యజనుల ముందు ఈ సేవకులే దూషణ పాలు చేస్తారు. ఒకరి మీద ఒకరు తిట్టుకోవడం, లొల్లి పెట్టుకోవడం, గొడవలు పడడం, మళ్ళీ సోషల్ మీడియాకి ఎక్కి సోషల్ మీడియాలో ఇప్పుడు నేనంటే నేను అనే గర్వం, నేననే అహంకారం, నేననే అసూయ. నా మందిరం గొప్పదంటే నా మందిరం గొప్పది. ఇప్పుడు నీ మందిరమా? మన మందిరాలా? దేవుని మందిరాలా? మనుషుల మందిరాలా? చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. ధనం ఆశించి పొడుచుకొని చచ్చిండట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.